శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠనం చేసుకుందాము. ఈ స్తోత్ర పఠనం వలన మనకు ఆధ్యాత్మిక శాంతి, కార్య విజయము, ఎటువంటి కష్టాలైనా హరింపచేసే ఆ గణేశ్వరుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు సంకటనాశన స్తోత్ర పఠనంలోకి వెళ్దామా? నారదం వాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మాయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. గణేశ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఆ విఘ్నేశ్వరుడు, ఆ గణేశ్వరుడి అనుగ్రహం ప్రతినిత్యం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.